నుండి చమురు కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. చమురు దిగుమతి చేసుకోవడంపై పశ్చిమ దేశాలు చేస్తున్న అభ్యంతరాలను కొట్టిపారేసింది. ఏ దేశం కూడా తమ సొంత ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగించలేదని, రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న చమురును కొనుగోలు చేయకుండా ఎలా ఉండగలమని యూకేలోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి ప్రశ్నించారు. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తోన్న ట్రంప్ ఈ విషయంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే పలు దేశాలతో ఆయన కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా యూరోపియన్ యూనియన్తో భారీ వాణిజ్య దిగుమతులపై అమెరికా 15% సుంకాలను విధించనున్నట్లు వెల్లడించారు. తాజాగా యూరోపియన్ యూనియన్తో భారీ వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇకపై EU దిగుమతులపై అమెరికా 15% సుంకాలను విధించనున్నట్లు వెల్లడించారు. గతంలో యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 30% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ సుంకాలను నివారించేందుకు ఆగస్టు 1తో గడువు సమీపిస్తోన్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది. స్కాట్లాండ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. EUతో తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇది ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే ఒప్పందమని, బహుశా ఇది ఆ దేశంతో కుదిరిన పెద్ద ఒప్పందం అని ట్రంప్ తెలిపారు. 30% టారిఫ్లు విధిస్తే యూరోపియన్ వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగి వినియోగదారులకు భారమయ్యేది. అయితే తాజా ఒప్పందం ప్రకారం టారిఫ్లు 15%కి తగ్గించారు. ఇది ఇరు పక్షాలకు ఒక రాజీ పరిష్కారంగా మారింది. స్కాట్లాండ్లో జరిగిన సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా యూరోపియన్ యూనియన్లోని 27 సభ్య దేశాల తరపున ఉర్సులా వాన్ డెర్ లెయన్ చర్చలు జరిపారు. యూరోపియన్ యూనియన్తో పాటు అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఒప్పందం కేవలం సుంకాల తగ్గింపు గురించి మాత్రమే కాదని, ఇది దీర్ఘకాలిక వాణిజ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యాన్ని కలిగి ఉందన్నారు. ఈ 15% సుంకాలు యూరప్లోని కీలకమైన ఆటోమొబైల్ రంగం, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లతో సహా అన్ని రంగాలకు వర్తిస్తాయని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం కారణంగా 27 దేశాల EU కూటమి యునైటెడ్ స్టేట్స్ నుండి $750 బిలియన్ విలువైన ఇంధన శక్తిని కొనుగోలు చేస్తుందని, EU $600 బిలియన్ అదనపు పెట్టుబడులను అందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుండి ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ధృవీకృత సహజ వాయువు, చమురు, అణు ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుందని వాన్ డెర్ లెయన్ తెలిపారు. విమానాలు, కొన్ని రసాయనాలు, పలు వ్యవసాయ వస్తువులు, కీలక ముడి పదార్థాలు తరహా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆమె పేర్కొన్నారు. జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి EU పలు సుంకాల కారణంగా ఇబ్బందులు పడుతోంది. కార్లపై 25% పన్ను, ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఒప్పందం కుదరకపోతే ఈ 10% సుంకాల రేటు 30% వరకు పెరుగుతుందని అమెరికా హెచ్చరించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గతంలో ట్రంప్ అమెరికా, యూరోపియన్ యూనియన్పై కఠినమైన సుంకాలను విధించడంతో వాణిజ్య యుద్ధాల గురించి చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు జరిగిన ఈ ఒప్పందం సానుకూలత అడుగడుగునా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. యూరోపియన్ వస్తువులపై 15% సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లో వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఆదాయం వస్తుంది. యూరోపియన్ కార్లు, వైన్లు, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటివి తక్కువ ధరలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక అమెరికా, యూరోపియన్ యూనియన్లోని వ్యాపారవేత్తలకు ఈ ఒప్పందం కొత్త అవకాశాలను అందించనుంది. టారిఫ్ల తగ్గింపు వల్ల ఎగుమతులు సులభతరం అవడమే కాక మార్కెట్ విస్తరణ అవకాశం లభించనుంది. ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ సానుకూల ఫలితాలను ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. టారిఫ్లను 30% నుంచి 15%కి తగ్గించడం వల్ల అమెరికా మార్కెట్లో యూరోపియన్ ఎగుమతులకు అవకాశం లభించనుంది. అయితే ఈ ఒప్పందం దీర్ఘకాలికంగా ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడితే ఇది ఇతర దేశాలతో ఇలాంటి ఒప్పందాలను అమెరికా కుదుర్చుకునే అవకాశం ఉంది. అయితే కొంతమంది విశ్లేషకులు ఈ ఒప్పందం వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తన ఆర్థిక విధానాల విజయంగా చిత్రీకరించే అవకాశం ఉంది.